ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రోమన్ రెయిన్స్ అండ్ కోడీ రోడ్స్ మ్యాచ్ కార్డ్ అయితే సెట్ అయిపోయింది. మన డబ్ల్యూడబ్ల్యూఈ గ్రాఫిక్ కార్డ్‌ని సెట్ చేసింది. మీరొక్కసారి స్క్రీన్ మీద చూడండి. రోమన్ రెయిన్స్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ జాకబ్ పటు అండ్ సోలో సికోవ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్. బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఈ మ్యాచ్ ఇప్పుడు అఫీషియల్‌గా 100% కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఈ మ్యాచ్ జరుగుతుందని చాలామందికి తెలుసు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చెప్పింది, అంటే కన్ఫర్మ్‌గా జరుగుతుందని చెప్పింది. కాకపోతే గ్రాఫిక్ కార్డ్‌ని సెట్ చేయలేదు. అందుకనే కొంచెం డౌట్ అయితే ఉండే. ఈ మ్యాచ్ జరుగుతదా? అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యాన్స్ మ్యాచ్‌ని ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కదా! సో, మేబీ ఈ మ్యాచ్ జరగకపోవచ్చు అన్న రూమర్స్ అయితే ఉండే. బట్ ఎక్కువ రూమర్స్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడు 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మ్యాచ్ మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో చూడడానికి దొరుకుతది. అండ్ ఈ మ్యాచ్ పైన రూమర్స్ అన్నీ మీకు చెప్పేసినాను. ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇంకా రాలేదు. కొంచెం టైం పడతది బెట్టింగ్ ఓడ్స్ కోసం. సో, బెట్టింగ్ ఓడ్స్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మన రోమన్ రెయిన్స్ స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్‌లో ఫోటో రివీల్ అయింది కదా! ఒక ఫ్యాన్‌తో కలిసి ఫోటో దిగినాడు. అండ్ ఇప్పుడు చాలా ఫోటోస్ అయితే రిలీజ్ అయిపోయినాయి అన్నమాట. మన రోమన్ రెయిన్స్ బ్యాక్ స్టేజ్ దిగిన ఫోటోలు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. చాలా ఫోటోస్ అయితే ఉన్నాయి రోమన్ రెయిన్స్‌వి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. సో, మన జే ఉసోకి మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ మర్చండైజ్ అయితే రిలీజ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈరోజు రాలో కూడా న్యూ మర్చండైజ్ అయితే వేసుకొచ్చినారు మన జే ఉసో. సో, దీనిలో పెద్ద ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంది అంటే, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ జే ఉసో మర్చండైజ్ రిలీజ్ చేసింది కదా! సో, ఆ రిలీజ్ చేసిన ఫోటోని మన జిల్లా ఫాటు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన జిల్లా ఫాటు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనైతే మెన్షన్ చేసినారు జే ఉసో మర్చండైజ్‌ని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే జిల్లా ఫటు డబ్ల్యూడబ్ల్యూలో లేరు. అండ్ డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసినట్టుగా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అలాంటిది జిల్లా ఫటు మన జే ఉసో మర్చండైజ్‌ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎందుకు పెట్టినారు? సో, కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా! జిల్లా ఫటు డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని. సో, దానికేమైనా హింటా ఇది? ఖచ్చితంగా జిల్లా ఫటు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగానైతే అనిపిస్తుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని చూసిన తర్వాత అండ్ ఇంతకుముందు కూడా జిల్లా ఫటు టీజర్స్ అయితే చేసినారు. తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు అన్నట్టుగా. అండ్ కొంచెం టైమ్ లిమిట్ ఉంది. ఆ టైమ్ లిమిట్ అయిపోయిన వెంటనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తారన్నట్టుగా టీజ్ అయితే చేసినారు. అండ్ ప్రెజెంట్ జే ఉసో మర్చండైజ్‌ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసినారు. దీన్ని బట్టి చూస్తే జిల్లా ఫటు తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ రీసెంట్‌గా జే ఉసో కూడా చెప్పినారు. ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి బ్లడ్ లైన్ స్టోరీలో. అండ్ చాలామంది వస్తారన్నట్టుగా జే ఉసో చెప్పినారు. సో, దాన్ని బట్టి చూసినా సరే జిల్లా ఫటు తొందరగా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ మీరేమంటారు? జిల్లా ఫటు మన జే ఉసో మర్చండైజ్‌ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎందుకు మెన్షన్ చేసుంటారు? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. డ్రూ మ్యాకెంటైర్ ఈరోజు రాలేదు. సీఎం పంక్ వచ్చినారు. ఒక ప్రోమోనైతే కట్ చేసినారు. అండ్ దానికి రియాక్షన్ అయితే ఇచ్చేసినారు డ్రూ మ్యాకెంటైర్. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి డ్రూ మ్యాకెంటైర్ ఏమన్నారో. సో, మన డ్రూ మ్యాకెంటైర్ ఏమన్నారంటే, నేను సీఎం పంక్ ఎలా ఉండాలని అనుకున్నానో ఈరోజు నాకు అలాగ అనిపిస్తున్నారు అన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. అండ్ ఈరోజు రాలో సీఎం పంక్ చెప్పినారు కదా! నేను నీకు బ్లడ్ కక్కిస్తాను అండ్ నేను రెడీగా ఉన్నాను. నా లైఫ్ ఎండ్ అయినా సరే నేను రెడీగా ఉంటాను నీకోసం. నేను నీతో ఫైట్ చేస్తాను. నువ్వు కూడా రెడీగా ఉండు. అంటే ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా నీ లైఫ్ ఎండ్ అయినా సరే నాతో ఫైట్ చేయడానికి అన్నట్టుగా మన సీఎం పంక్ అన్నారు కదా! చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా మాట్లాడినారు కదా! దానికి రియాక్షన్‌గా మన డ్రూ మ్యాకెంటైర్ నేను ఈ విధంగా సీఎం పంక్ ఉంటే బాగుండునని అనుకున్నాను. అండ్ ఇప్పుడు సీఎం పంక్ ఆ విధంగానే ఉన్నారు అని మన డ్రూ మ్యాకెంటైర్ ఒక టైప్‌లో రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట. అండ్ ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ ఎందుకు రాలేదంటే, సో, అది ఒక క్రియేటివ్ ఐడియా అన్నట. యాజ్ పర్ క్రియేటివ్ స్టోరీ లైన్ ప్రకారం మన డ్రూ మ్యాకెంటైర్ ఈరోజు రాలేదు. నెక్స్ట్ వీక్ రాలో వస్తున్నారు. అండ్ సీఎం పంక్ కూడా బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయే వరకు కంపల్సరీగా అన్ని షోలోనైతే వస్తారన్నమాట. సో, చూడాలి మరి నెక్స్ట్ వీక్ రాలో డ్రూ మ్యాకెంటైర్ వస్తున్నారు. అండ్ సీఎం పంక్ కూడా వస్తున్నారు. వీళ్ళ మధ్య సెగ్మెంట్ ఏమైనా జరుగుతదా? లేదంటే బ్రాలో ఏమైనా జరుగుతదా? ఖచ్చితంగా సెగ్మెంటో బ్రాలో జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కట్ యాంగిల్ గురించి. కట్ యాంగిల్ రీసెంట్‌గా మన గుంతర్ గురించి అయితే మాట్లాడినారు. గుంతర్ చాలా అంటే చాలా కిర్రాగా ఫైట్ చేస్తున్నాడు. అండ్ అంతే కాకుండా గుంతర్ ఇన్ రింగ్ యాక్షన్ చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఇన్ రింగ్ స్కిల్స్ కూడా చాలా అంటే చాలా కిర్రాగా ఉంటాయని మన కట్ యాంగిల్ అయితే చెప్పినారు గుంతర్ గురించి. అండ్ అంతేకాకుండా కట్ యాంగిల్ రోమన్ రెయిన్స్ గురించి కూడా మాట్లాడినారు. రోమన్ రెయిన్స్ గురించి కట్ యాంగిల్ ఏమన్నారంటే, రోమన్ రెయిన్స్‌కి మన డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం తొందరగా పుష్ ఇచ్చిందని అంటున్నారు. అంటే ఇప్పుడు ట్రైబల్ చీఫ్‌గా ఉన్న క్యారెక్టర్ కాదు. బిగ్ డాగ్‌గా ఉన్నప్పుడు రోమన్ రెయిన్స్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం తొందరగా పుష్ ఇచ్చింది. అండ్ దానివల్ల ఫ్యాన్స్ హేట్ చేసినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ తొందరగా పుష్ ఇవ్వడం వల్ల రోమన్ రెయిన్స్ కొంచెం సఫర్ అయినారని చెప్పినారు ఫ్యాన్స్ విషయంలో. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రెయిన్స్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానని కూడా మన కట్ యాంగిల్ చెప్పినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షార్లెట్ ఫ్లేర్ గురించి. రీసెంట్‌గా షార్లెట్ ఫ్లేర్ పైన కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. తను ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్‌గా ఉంది. అండ్ ఎనీ టైమ్ రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నవంబర్ మంత్ లోపు మన షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. అండ్ ప్రెజెంట్ రూమర్స్ ఏమొస్తున్నాయంటే,
షార్లట్ ఫ్లేర్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్గా లేదని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ 2 రకాలుగా రూమర్స్ అయితే ఉన్నాయి. మెడికల్లీ క్లియర్ ఉందని అండ్ క్లియర్ లేదని. ప్రజెంట్ చూసుకుంటే మెడికల్లీ క్లియర్ లేదన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. అండ్ మెడికల్లీ క్లియర్ లేకపోతే మేబీ షార్లట్ ఫ్లేర్ తొందరలోనే రిటర్న్ చేసే ఛాన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. ఏజే స్టైల్స్ ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూలోనే అయితే రావట్లేదు, ఆన్ టీవీలో కనిపించట్లేదు. రీసెంట్గా మనకి డబ్ల్యూడబ్ల్యూ లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేసినారు. ప్రజెంట్ ఏజే స్టైల్స్ అయితే మెడికల్లీ క్లియర్గానే ఉన్నారు, ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్గానే ఉన్నారు. అయినా సరే మన డబ్ల్యూడబ్ల్యూ ఆన్ టీవీలో చూపిస్తలేదు ఏజే స్టైల్స్ని. దీనికి రీజన్ ఏంటంటే మన ఏజే స్టైల్స్ కోసం ఎటువంటి ప్లాన్స్ అయితే లేవంట. సో మేబీ ప్లాన్స్ ఉండవచ్చు, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కరెక్ట్ టైం దొరకాలి. సో ఆ టైం కోసం వెయిట్ చేస్తుంది కావచ్చు డబ్ల్యూడబ్ల్యూ. అందుకని మేబీ ఏజే స్టైల్స్ ఆన్ టీవీలో కనిపిస్తలేరు కావచ్చు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఏజే స్టైల్స్కి ఎటువంటి ప్లాన్స్ లేవు స్మాక్ డౌన్లో, కరెక్టే. కాకపోతే ఇప్పుడు రాలో తీసుకురావచ్చు కదా. రాలోకి ఏజే స్టైల్స్ని తీసుకొస్తే ఒక ఫ్రెష్ అపోనెంట్స్ దొరుకుతారు, ఫ్రెష్ స్టోరీ లైన్ దొరుకుతుందని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు, ఏజే స్టైల్స్ ఫ్యాన్స్. సో ఇది కూడా కరెక్టే. అండ్ నాకు తెలిసి ఏజే స్టైల్స్కి స్మాక్ డౌన్లోనే ప్లాన్స్ ఉన్నాయి. సో ప్లాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కరెక్ట్ టైం లేదు కావచ్చు. అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ ఏజే స్టైల్స్ని పక్కన పెట్టింది. సో తొందరలోనే ఏజే స్టైల్స్ ఆన్ టీవీలో కనిపించవచ్చు. అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఏజే స్టైల్స్ ఎల్ఏ నైట్తో ఫైట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ మధ్య రైవల్రీ అయితే ఉంది. సో ఆ మ్యాచ్లో నేనైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. మరి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రిష్ స్ట్రాటస్ గురించి. రీసెంట్గా ట్రిష్ స్ట్రాటస్కి ఒక క్వశ్చన్ అయితే అడిగినారు, అండ్ మీరు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తే ఎవరితో ఫైట్ చేయాలని అనుకుంటున్నారని. అప్పుడు ట్రిష్ స్ట్రాటస్ ఏమన్నదంటే నేను టిఫనీ స్ట్రాటన్తో ఫైట్ చేస్తానని మన ట్రిష్ స్ట్రాటస్ చెప్పింది. ఎందుకంటే తను కొంచెం యారోగెంట్, తను కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతుంది ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో తన టైం నడుస్తుంది అన్నట్టుగా. సో నేను ఒకవేళ రిటర్న్ చేస్తే తనతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. సో చూద్దాం మరి డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ని బుక్ చేస్తుందా చేయదా ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు మెసేజ్ కూడా చేయొచ్చు, మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.